ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంతటి దుర్మార్గుడైనా చెల్లెలి కాపురాన్ని నాశనం చేయాలనుకోడు. అభయ్ ప్రేమ, ఈ కుటుంబం చూపించే అభిమానం డెఫినెట్గా మాయని మారుస్తాయి. మాయ సంతోషంగా ఉండడం చూస్తే రాకేష్ కూడా మారతాడు. ఒకవేళ అలా జరగలేదు అంటే ఈ శత్రుత్వం ఇక్కడితో ఆగదు. ఈ పగ ప్రతీకారాలకి ఫుల్ స్టాప్ పడాలంటే అభయ్ మాయల పెళ్లి జరగాలి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళకి మంచి జరగడం గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం మీ ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి నా మీద ప్రత్యేకమైన పగంటూ ఏమీ లేదక్కి. మీకు రక్షణగా ఉన్నాననే కోపం. దానివల్లే వాళ్ళు నా మీద పగ పెంచుకున్నారు. అందరూ కలిసిపోతే నా మీద కోపం కూడా పోతుంది. నేనుండగా మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నామనే పంతం తప్ప వేరే ఏమీ లేదు. కాదు శంకర్ గారు, వాళ్ళ కోపం, పగ, ప్రతీకారం అన్నీ మీ మీదే. ఎందుకంటే మీరు మా నాన్న. అక్కి, శంకర్ గారు చెప్పేది అర్థం చేసుకో. ఆయన చెప్తుంది కూడా మన మంచికే కదా. నువ్వు కంగారు పడకు. ఎవ్వరొచ్చినా ఏం చేసినా శంకర్ గారికి ఏమీ కాదు. ఆయనకు మనం అందరం ఉన్నాం కదా. థ్యాంక్ యూ రవి. అకి, అభయ్ మాయల పెళ్లితో అంతా మంచి జరుగుతుంది. నన్ను నమ్ము. ఏం కాదు, ఓకేనా? అందరికీ చెప్తున్నా, చిన్నోడు నా కాబోయే మొగుడు. నీకు పెళ్ళామంటే నేనే. వేరే దాన్ని కన్నెత్తి చూసావో చంపేస్తా, 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 చంపేస్తా. శ్రావణి, నువ్వు వెళ్ళి మాట్లాడువే. నేనేనా? నువ్వే నా మొగుడివి, నేనే నీ పెళ్ళాన్నని స్టేట్మెంట్లు ఇచ్చింది. నువ్వే వెళ్ళి మాట్లాడు. సరే సరే, ఇద్దరం వెళ్ళి మాట్లాడదాం. పద ప్లీజ్. పద. అక్క, ఎవరే మీకు అక్క? ప్లీజ్ అక్క, అలా కోపడకు. నాకు భయం వేస్తుంది. ఆహాహాహా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే? నిజంగానే నీకు నేనంటే భయం ఉండుంటే కింద అందరి ముందు ఆ చిన్నోడి మీద నీకున్న ప్రేమను బయటపెట్టి నన్ను ఫూల్ని చేసేదానివి కాదు. అక్క ప్లీజ్, నాకు చిన్నోడంటే చాలా ఇష్టం. మనస్ఫూర్తిగా ప్రేమించాను. అలాంటిది నా కళ్ళ ముందే వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతూ ఉంటే కోపం రాదా చెప్పు? అదే శంకర్ గారు వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటే నీకెలా ఉంటుంది? తన కాళ్ళు విరగొట్టేస్తాను, శంకర్ గారి చెవులు మెలేస్తాను. నేను అదే చేశాను కదక్కా. లాజికల్ మాట్లాడవంటే చంప పగలు కొడతాను. మాదంటే జన్మ జన్మల బంధం, పవిత్ర ప్రేమ. మీది పని పాట లేకుండా పుట్టిన ప్రేమ. అక్క నార్మల్ మనసారా ప్రేమించిందంట, మళ్ళీ మాతో కంపారిజన్. మేము భార్యాభర్తలమే. ఆ విషయం ఆయనకు గుర్తులేదు అంతే. అయినా వాడితో నీకు ప్రేమేంటే? బాధ్యత లేని ఫెలోస్. అయినా నీకు వాడికి ఎక్కడైనా కంపారబిలిటీ ఉందా? నీకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది, వాడికి వాళ్ళనే రికమెండేషన్తో వచ్చింది. ముఖ్యంగా వాళ్ళు శంకర్ గారిని ఎదిరించి చాలా బాధ పెట్టారు. అందుకే వాళ్ళంటే నాకు చాలా కోపం. అదంతా అప్పుడక్క, ఇప్పుడు మారిపోయాడు. చాలాపో. అయినా నీకంటే పెద్దవాళ్ళ నేను శ్రావణి ఉండగా నీకు అర్జెంటుగా పెళ్లి కావాల్సి వచ్చిందా? శ్రావణిని చూసి నేర్చుకోవే, అదెంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. దాని జోలికి రావాలంటేనే అబ్బాయిలు భయపడతారు. ఫస్ట్ టైం శ్రావణి నా మీద ప్రేమను బయట పెట్టింది. కాసేపు ప్రైవేట్ గా మాట్లాడి ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఇంతకీ నా బంగారం ఎక్కడుందో? ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీ మీద. శ్రావణి గారు,
గౌరీ గారు, శ్రావణి గారు, ఏంట్రా శ్రావణి, నా చెల్లెలతో నీకేంటి పని? అది అగ్గిపెట్టె కోసం. ఏంటి? మా రూమ్ లో దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి. జెట్ కాయిల్ పెడదామంటే అగ్గిపెట్టలేదు, అందుకే అగ్గిపెట్టె కోసం వచ్చా. బుద్ధి లేదు. అమ్మాయిల గదికొచ్చి అగ్గిపెట్ట కావాలని అడుగుతావా? సారీ, అది కిచెన్ లో ఉంటుంది కదా. చండ్రోయ్, చూసారా, ఇది వాళ్ళ వెద వేషాలు. వాళ్ళు నమ్ముకుంటే మీ బతుకులు బస్ స్టాండే. అయినా మీకు బుద్ధి చెప్పాలంటే ఇలా కాదు, తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తాను, అప్పుడు వస్తుంది బుద్ధి. అక్క, నిన్ను చూడకుండా మేము ఉండలేమక్క. అవునక్క. అవునా పాపం, మొన్నటి వరకు ఆఫీస్ క్వార్టర్స్ లో ఎలా ఉన్నారు? ఆ క్వార్టర్స్ లో ఉంటే నేను గుర్తు రాలేదా? మీ డ్రామాలు నా దగ్గర కాదు. ఇంకొకసారి ప్రేమ దోమ అని వేషాలు వేస్తే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. అక్కేంటే ఇలా ఫైర్ అయిపోయింది? అంతా నీ వల్లే. పైగా పెద్దోడు చూడు, శ్రావణి అంటూ వచ్చి టైంకి అక్క దగ్గర ఇరికించేశాడు. నా మీద ఉన్న ఒపీనియన్ కూడా పోయింది. అక్క నిజంగానే మనల్ని హాస్టల్కి పంపించేస్తుందంటావా? ఎప్పటికైనా మనం అక్కకి దూరంగా వెళ్లాల్సిందే కదా. అక్క అయితే ఈ ఇంటికి యజమానురాలు, మనం కాదు కదా. సార్కి గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. మేం మళ్ళీ అనురాధ ఆర్యవర్ధన్ లాగా ఎప్పుడు కలిసి ఉంటామో ఏం అర్థం కావడం లేదు. అన్నా, 2 ప్లేట్స్ పానీపూరి స్పైసీగా. సార్తో కలిసి పానీపూరి తిని చాలా రోజులైపోయింది. ఎస్. అబ్బా, ఏంటి గౌరీ గారు, మీరు ఢీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారా? అయ్యో సారీ అండి, చూసుకోలేదు. సరే సర్లేండి, మళ్ళీ ఢీ కొట్టండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.